ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ 5, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము మంచి పేరు పొందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. అదైతే శాశ్వతం కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకనంటే మనము దయను అందుకోవాలంట. ఎవరి దయ అనంటే దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు మనం దయను పొందుకోవాలి. మానవులు కూడా మనము ఆ దయను పొందుకోవాలి. మానవుల దృష్టిలో అంటే మాత్రం మనం ఏంటంటే దేవుని దృష్టి యందు కూడా ఉండాలంట. ఇలా దేవుని దృష్టి యందు వెళ్ళాలి, మానవుల దృష్టి యందు దేవుడు మనల్ని ఉంచాలి, మంచి పేరు మనకు రావాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను, వాటిని అనుసరించుకో. అప్పుడు మీకేమొస్తుందంటే దీర్ఘాయువు వస్తుంది, సుఖ జీవముతో గడుచు సంవత్సరములు వస్తాయి, అలాగే శాంతి మీకు కలుగుతుంది. అందుకు దేవుని వాక్యాన్ని నీ దగ్గర నుంచి ఎన్నడూ కూడా విడిచిపోనియొద్దు. సత్యం అంటే వాక్యము, దయ అంటే దేవుని యొక్క జాలి గల హృదయము మనకు కూడా కలిగి ఉండాలి. మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. ఆ దయను, ఆ సత్యమును నువ్వు ఎప్పటికీ కూడా విడిచి వెళ్ళిపోనివ్వకుండా చూసుకొని వాటిని కంఠభూషణముగా ధరించుకో. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకో. ఇక మన హృదయంలో దేవుని వాక్యమే ఉంటే మన జీవితం అంతా ఆ వాక్యాన్ని ప్రత్యక్షపరుచుకునే అవకాశం మనం కలిగి ఉంటాం. మనలో దేవుణ్ణి చూపించేవారుగా ఉంటాము. అంత గొప్పది దేవుని యొక్క వాక్యము. మన హృదయంలో ఏది నిండుకుంటుందో మన నోరు అదే మాట్లాడుతుంది, మన మనసు అదే ఆలోచిస్తుంది, మన బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. అదే దేవుని వాక్యాన్నే మనము మన హృదయంలో నింపుకున్నట్లయితే మనము దేవునిలాగా బ్రతకటానికి ఇష్టపడతాం, దేవుని అడుగు జాడలు నడవటానికి ఇష్టపడతాము, అలాగే దేవుణ్ణి మన యందు ప్రత్యక్షపరచబడతాం. అంటే మనం చూపించగలుగుతాము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన చూసినట్లుగా. ఆయన ఎలా అయితే దేవుణ్ణి ప్రత్యక్షపరిచారో మనం కూడా మన జీవితంలో ప్రత్యక్షపరుస్తాం, దేవుని మహిమపరుస్తాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, అలా ఉన్నట్లయితే మీరు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు దయ పొందుకుంటారు. యేసుక్రీస్తు వారే జ్ఞానమందు, అలాగే వయసు యందు, అలాగే దేవుని దయ యందును, అలాగే మానవుల దయ యందును వర్ధిల్లుచుండును అని వాక్యం సెలవిస్తుంది. ఆయనకే తప్పలేదు. సర్వజ్ఞాన సంపన్నుడైన ఆయనే జ్ఞానమందు, మరి మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లారంట. మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మన స్వబుద్ధిని ఏమాత్రం ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క వాక్యమును, దేవునిని మనం మనస్పూర్వకంగా నమ్మాలి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని దయ పొందుకోవాలి, మనుషుల దయ పొందుకోవాలి, శాశ్వతమైన మంచి పేరును పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి ఉండాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.